నమస్కారం నమస్తే గురుజీ. అమ్మ. గురుజీ, చాలా మంది నిత్యం పూజ చేసుకునే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు పూజ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే నిత్యం పూజ చేసుకునే విధానం ఏంటి అంటే, నాలాంటి వాళ్ళు అంటే పొడుగు జుట్టు ఉన్న వాళ్ళు లేదా స్నానం చేయడానికి వీలు పడలేని వాళ్ళు రోజు తల స్నానం చేసే పూజా విధానం అనేది స్టార్ట్ చేసుకోవాలా? ఏ విధంగా పూజ అనేది చేసుకోవాలి గురుజీ? ప్రేక్షకులకు నమస్కారం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. చాలా మంచి ప్రశ్నే. వాస్తవానికి నిజానికి నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి, ఒకవేళ నిత్య పూజ చేసుకునే వాళ్ళు తప్పకుండా ప్రతిరోజు తలస్నానం చేయాలా అనేది మంచి ప్రశ్నే. ముందుగా మనము నిత్య పూజ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నిత్య పూజ చేసుకునే వాళ్ళు దానికన్నా ముందు ఏం చేయాలి? స్నానం చేయాలి. స్నానం ఏ విధంగా చేయాలి అని అంటే, మనకు 3 రకాల స్నానాలు ఉంటాయి. శిరస్సు మీద చేసే స్నానం ఉంటుంది, ముఖ స్నానం ఉంటుంది, కంఠ స్నానం ఉంటుంది. కానీ ఇక మనము కంఠ స్నానం అనేది ఎప్పుడూ చేయము కాబట్టి మనకున్న ముఖ్యమైనవి 2 శిరస్సు నుంచి అంటే తల మీద నుంచి, లేకుంటే ముఖ స్నానం ముఖం మీద నుంచి. ఈ విధంగా స్నానం ఉంటుంది. నిత్య పూజ చేసుకునే వాళ్ళు నిత్యము తల మీద నుంచి స్నానం చేస్తే మంచిది, అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా మంచి చక్కగా చేసుకోవచ్చు. కానీ తప్పకుండా నిత్య పూజ చేసేవాళ్ళు తల మీద నుంచి స్నానం చేసే పూజ చేయాలా అని అంటే అలాంటి రూల్ మాత్రం లేదు. దానికి ఆన్సర్ అదే, అలాంటి రూలే లేదు. మీరు చక్కగా ముఖ స్నానం చేసి కూడా మీరు పూజా గదిలోకి వెళ్ళి, మీ ఇంట్లో ఉన్న పూజ గదిలోకి వెళ్ళి చక్కగా మీరు పూజ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీకు అన్ని అనుకూలంగా ఉన్నాయి, చేసుకోగలము అని అనుకున్నప్పుడు మాత్రం తప్పకుండా చేసుకోండి, మంచిదే. అది దాంట్లో తప్పైతే ఏమీ లేదు. అయితే ఎవరు తప్పకుండా చేసుకోవాలనే దానికి ప్రశ్నకు ఆన్సర్ ఏంటనంటే మాత్రం, ఎవరైనా దీక్ష తీసుకొని ఉంటే, మామూలుగా మీరు చూస్తుంటారు అయ్యప్ప స్వామి దీక్షలు అని, హనుమాన్ దీక్షలని, దుర్గామాత దీక్షలని, ఇలా శివ దీక్షలని తీసుకుంటూ ఉంటారు. ఏ రకమైన దీక్ష అయినా పర్వాలేదు. మీరు ఒక దీక్షలాగా ఏదైనా ఒక 21 రోజు, 11 రోజులు, 41 రోజు దీక్ష మండలం రోజులు అంటాం, 40 రోజులు, లేకుంటే 108 రోజులు, మీరు ఏ విధమైన దీక్షను తీసుకోండి. ఒకవేళ దీక్ష తీసుకుంటే తప్పకుండా ఆ దీక్ష పరిపూర్ణం అయిపోయేంత వరకు తలస్నానం ఆచరించవలసిందే, అందులో సందేహం లేదు. అది తప్పకుండా చేయాల్సింది. ఇక మనము ఇంట్లో నిత్య పూజ చేసుకునే వాళ్లకు నిత్యం తలస్నానం చేయవలసిన అవసరం లేదు. మనకు సిచ్యువేషన్ బట్టి పండుగలు, పర్వదినాలు ఈ విధంగా ఏవైనా ముఖ్యమైనవి వస్తే మాత్రం అప్పుడు శిరస్నానం చేసి చక్కగా మన ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకోవచ్చు. కానీ నియమం మాత్రం, దీనికి ఆన్సర్ నేను చెప్పేది ఏంటంటే, నిత్య పూజ చేసుకునే వాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు. పండుగలు, పర్వదినాలు వచ్చినప్పుడు మాత్రం చేసుకోవచ్చు. వారంలో ఒక రోజు ఏదో ఒక రోజు చేసుకోవచ్చు. ఏదో ఒక రోజు అంటే మళ్ళీ దానికి కూడా శాస్త్రం ఉంది. అన్ని రోజులు చేసుకోవద్దు. సోమవారం మంచిది కాదు, మంగళవారం మంచిది కాదు, బుధవారం చేసుకోవాలి, శనివారం చేసుకోవాలి, మిగతా రోజులు మంచిది కాదు. ఒకవేళ మిగతా రోజులు చేసుకుంటే ఏ వేటితోని కలిపి చేసుకుంటే అది ఆ దోష నివృత్తి జరుగుతుందనేది కూడా మళ్ళీ అదొక వేరే విషయము చెప్తున్నాను. మీరు దాన్ని బట్టి మీరు ఒక రోజు, 2 రోజులు, వారంలో 2 లేదా 3 రోజులు మీరు చక్కగా తల నుంచి స్నానం చేసుకొని పూజ చేసుకోవచ్చు. మీ వసతిని బట్టి, మీ ఆరోగ్య స్థితిని బట్టి, ముఖ్యంగా ఆరోగ్య స్థితి. కొందరికి ఆరోగ్యం ఏంటి అని అంటే, తల మించి స్నానం చేయడం వల్ల కొందరికి సైనస్ అని, ముక్కుకు సంబంధించిన ఇలా జలుబు కానీ అలాంటి ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. అలాంటి వారికి ఎలాంటి రూల్స్, నియమాలు లేవు. వారు చక్కగా ముఖ స్నానం చేసుకోవచ్చు. మాకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు, మేము చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు అన్న వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా నిత్య పూజలో చక్కగా మనం ఆచరించవలసిన స్నాన విధి విధానం ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఆచరించి చక్కగా మన పూజా మందిరాన్ని ముందుగానే శుభ్రపరచుకొని, కాస్త తడి చేసి శుభ్రపరచుకొని, మనము మన పూజా మందిరంలో మనం అనుకూలమైన పటాలను, అంటే మన కొందరికి ఎవరో ఒక్కొక్క వారికి ఒక్కొక్క రకమైన దేవుడు ఇష్టం ఉంటుంది. మనకు వెంకటేశ్వరుడు ఇష్టం ఉంటుంది, కొందరికి శివుడు ఇష్టం ఉంటుంది. ఎవరైనా పర్వాలేదు, అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్. ఇందులో భేదాభిప్రాయాలు ఏమీ లేవు. చక్కగా మీకు సంబంధించినవి, లేకుంటే అందరూ ఒక వెంకటేశ్వర స్వామిని, ఒక రాముణ్ణి, ఒక శివుణ్ణి, ఆంజనేయ స్వామిని, మీకు కావాల్సిన అన్ని కూడా పటాలు మీకు అనుకూలంగా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా పేర్చుకుని ఉంటారు కదా. అక్కడికి వెళ్ళి చక్కగా దీపారాధన చేసుకోండి. ముందు మొట్టమొదటిగా చేయవలసింది దీపారాధన చేసుకోండి. దీపం ఎటు ఉండాలి, ఎన్ని ఒత్తులు ఉండాలి, అది కూడా ఒక పెద్ద శాస్త్రమే. అయినప్పటికీ బ్రీఫ్గా ఏం చెప్తున్నానంటే, 3 ఒత్తులు కంపల్సరీ వేయాలని శాస్త్రం ఉంది. కాబట్టి అలా వేసి దేవుడి వైపుగా
దేవుడి వైపుగా వెలుగు చూస్తున్నట్టుగా మనము ఆ దీపాన్ని పెట్టినట్టయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. దేవుడి వైపుగా వెలుగు పెట్టాలి. అంటే దేవుడి వైపు పెడితే ఒక తీరు, ఇటు సైడ్ పెడితే దానికి ఆపోజిట్గా పెడితే ఒక ప్రతిఫలం అనేది ఉంటుంది. కానీ ఏదేమైనప్పటికీ మన నిత్య పూజలో నిజానికి దేవుడి వైపే ఆ వెలుగు వస్తున్నట్టుగా పెట్టడం చాలా మంచిది. ఆ విధంగా పెట్టిన తర్వాత మీరు కావలసిన అక్కడ దేవునికి సంబంధించిన అన్నీ మనం శుభ్రం చేసుకొని ఒక పాత్రలో నీరు తీసుకొని మనం దేవునికి ఆరగింపు కోసమో దానికోసమో ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే ఆ గదిని శుభ్రపరచుకొని దీపారాధన చేసిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసింది స్వామికి షోడశ ఉపచార పూజ. అంటే నిత్య పూజలో చాలా తక్కువ మంది ఉంటుంది. మామూలుగా అవన్నీ అక్షతలు వేయడం అవన్నీ జరగకపోవచ్చు అని అనుకుంటున్నాను నేను. మామూలుగా నోటి మాట పెట్టి, ఎందుకంటే రాగానే ఓపెన్ చేయగానే దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించి కావాల్సిన నైవేద్యం పెడతారు. కానీ మనసులో అనుకోండి, తప్పకుండా మనసులో స్వామికి వస్త్రం సమర్పించినట్టుగా, యజ్ఞోపవీతం సమర్పించినట్టుగా, గంధం సమర్పించినట్టుగా. ఎందుకంటే మనం పటాల మీద గంధం వేయలేం కాబట్టి, ఆ చిత్రపటాల మీద గంధం వేయలేం కాబట్టి గంధం వేసినట్టుగా అని అవన్నీ మన ఊహనే. కాకపోతే మనకు ఒక చిత్రపటాలతో పాటు చిన్న చిన్న విగ్రహాలు కూడా మనకు మన దేవాలయంలో, మన ఆలయంలో, అంటే మన ఈ పూజా గదిలో మనము పెట్టుకుంటాం. కాబట్టి అలాంటప్పుడు ప్రతి శుక్రవారము ఆ విధంగా కుంకుమార్చన అవి చేస్తుంటాం. అలాంటప్పుడు మళ్ళీ ఆ రోజు స్పెషల్ డేలో ఆ విధంగా చేయవచ్చు. మిగతా రోజులు మనం చేయలేం కాబట్టి స్వామికి షోడశ ఉపచార అంటే 16 రకాల ఉపచారాలు మనం చేస్తుంటాం. కాబట్టి స్వామి ఆవాహనం దగ్గర నుంచి ఆవాహనము, ధ్యానము, స్వామికి చేతికి నీళ్లు, అస్తయోర్ఘ్యం, పాదయోర్పాద్యం, ముఖే శుద్ధ ఆచమనీయం, ఔపచారిక స్నానం, స్నానాంతరం శుద్ధ ఆచమనీయం, వస్త్రయుగ్మం, యజ్ఞోపవీతం, దివ్య శ్రీచందనం, పుష్పం, ధూపం, దీపం, ఈ విధంగా మనకు ఇలా ఉపచారాలు ఉంటాయి. అయితే ఏమైనప్పటికీ మనసులో అనుకుంటే సరిపోతుంది. నిత్య పూజలో ఇవన్నీ అవసరం లేదు. అనుకొని ఒక 2 అక్షతల గింజలు, మీరు ఎన్ని పటాలు ఉన్నాయో అన్ని పటాల దగ్గర మీరు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. నిజానికి మన శాస్త్రం ఏం చెప్తుందంటే, మనకు కులదైవం ఎవరున్నారో అక్కడ చేస్తే మిగతా వారికి అందరికీ అందుతుంది. మన కులదైవం నాకు ఫర్ ఎగ్జాంపుల్ వెంకటేశ్వర స్వామి ఇష్టం అనుకోండి, నేను చేసే పని వెంకటేశ్వర స్వామి దగ్గర 2 అక్షతలు వేస్తే అందరికీ చెందుతుంది అది. అంతేగాని మనం ఏంటంటే, మనకి ఇప్పుడు ఏ విధంగా ఉందనంటే, మనము ఏ క్షేత్రానికి వెళ్తే, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక పటం తెచ్చుకోవడం మనకు ఆనవాయితీ. అలా తీసుకొని పోతే దాని నిండా అవే ఉంటాయి మొత్తం. ఇక అన్నిటికీ మీరు ఒక్కొక్క దానికి చేసుకుంటూ పోయేసరికి మీకు ఈజీగా 1 అవర్ అవుతుంది. ఈ లోపు ఆఫీస్ టైం అవుతుంది. అంతా మీరు ఆ పూజ పర్ఫెక్ట్గా మీరు చేయలేరు. కాబట్టి ఒక 2 అక్షతలు తీసుకొని ఆ స్వామి ముందు మీరు ఎవరైతే అనుకుంటారో ఆ స్వామి దగ్గర వేసి నమస్కారం చేసుకుంటే అదే అన్ని వస్త్రము, అదే యజ్ఞోపవీతం అనుకొని ఆ విధంగా మనసులో ఊహ చేసుకోండి, భావన చేసుకోండి. మనసులో భావన చేసుకొని చక్కగా 2 అగరబత్తులు, మంచి పరిమళం ఉన్న అగరబత్తులు తీసుకొని 2 వెలిగించేసి అందరికి ఉన్న వాళ్ళు అక్కడ అందరికీ చూపించి, మీకు తోచిన తప్పకుండా నైవేద్యం పెట్టడం తప్పనిసరి. మీకు ఏదైనా తోచింది, మిస్ట్రీ కానీ అంటే బెల్లం కానీ, పటిక బెల్లం కానీ, ఆఖరికి మీకు రోజు పాలు అయితే ఇంటికి వస్తాయి, కనీసం ఒక చిన్న గ్లాసులో పాలు కానీ, తప్పకుండా ప్రతి ఇంట్లో ఉండేది షుగర్, చక్కెర అంటాం కదా, కాస్త చక్కెర కానీ ఏదో ఒకటి తప్పకుండా స్వామికి నైవేద్యం పెట్టాలి. స్వామికి నైవేద్యం పెట్టకుండా ఉండకూడదు. మనము పూజ చేసినామంటే నైవేద్యం తప్పకుండా స్వామికి నైవేద్యాన్ని పెట్టి స్వామికి నుంచి చక్కగా హారతి ఇవ్వండి. హారతి ఇచ్చి దండం పెట్టుకొని ఒకసారి స్వామికి క్షమా ప్రార్థన చెప్పుకొని దండం పెట్టుకోండి. ఇంతకన్నా పెద్దగా మీరు చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఇలా చేసి సాయంత్రం కూడా మీకు వీలైతే దీపారాధన చేయండి, హారతి ఇవ్వకున్నా పర్లేదు. అయితే ఏంటనంటే సింపుల్ విషయం ఏంటంటే, పొద్దున సాయంత్రం నైవేద్యం పెట్టడం చాలా మంచి పద్ధతి. ఎందుకు అనంటే, మనం కూడా ఉదయము సాయంత్రం 2 పూటలు మనం భోజనం చేస్తున్నాం కదా. మరి మన ఇంట్లో ఉన్న ఎందుకు అనంటే, నిజానికి ఎక్కడైతే మీరు ఇంట్లో పూజా గదిని పెట్టుకుంటారో మీకు వచ్చే ప్రతి పాజిటివ్ ఎనర్జీ, ప్రతి శక్తి కూడా మీకు అక్కడి నుంచే మీకు మొత్తం అంతా వ్యాపిస్తూ ఉంటుంది. అంటే మనకు అది ఎంత ముఖ్యమైనది, ఎంత కీ రోల్ అని అక్కడ మీకు అర్థమవుతుంది కదా. అది చాలా ముఖ్యమైన ప్లేస్, అది ఆ ప్రదేశం నుంచి వస్తుంది. కాబట్టి దాన్ని మనం కనుక చక్కగా చూసినట్లయితే అక్కడ మనం చేసే ప్రక్రియ ప్రతి పని కూడా మంచి పవిత్రంగా మంచి మనసుతో కనుక మనం చేసినట్లయితే తప్పకుండా మనకు వచ్చే రిజల్ట్ కూడా అదే విధంగా ఉంటుంది. అందుకోసమే మనము నిత్యము మనకు ఉన్న ఫెసిలిటీ బట్టి అనుకూలత, చాలామందికి ఆఫీస్ వెళ్ళడము ఇది అది అని నేను మీకు చాలా వరకు చెప్తున్నాను. లేవడము, మీరు కాలకృత్యాలు తీర్చుకోవడము, ఇవన్నీ లేని తొందర పూజా గదికి దగ్గరికి వచ్చినా కానీ లేకుంటే దేవాలయానికి వచ్చినా కానీ ఉంటుంది ఈ తొందర. దీన్ని కొద్దిగా ఒక 5 నిమిషాల బిఫోర్ మీరు దీన్ని ప్రీఫోన్ చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. మీరు లేవడం ఒక 5 నిమిషాలు ప్రీఫోన్ చేసుకున్నా, మీరు స్నానానికి ఒక ప్రీఫోన్ చేసుకున్నా మీకు ఇక్కడ 5 నిమిషాలు కలిసి వస్తుంది. నిజానికి మీకు తెలవట్లేదు, మీరు ఆఫీస్లో ఏమో సాధిస్తున్నారు అనుకుంటారు, లేకపోతే అక్కడేదో చేస్తున్నాను, ఇక్కడ చేస్తున్నాను, ఏది అంతా అది జీరో.
మీకు వచ్చే శక్తి, ఆయన ఇచ్చే శక్తి వలన మీరు ఇవన్నీ చేయగలుగుతున్నారు. ఎవరైతే మీకు శక్తి ఇస్తున్నారో ఆ శక్తిని మర్చిపోయి నేను అక్కడ బాగా చేస్తున్నా, ఇక్కడ ఇది చేస్తున్నా, నేనే గొప్ప, నేనే అది అని అనుకుంటున్నాను కదా, అంత తప్పు. కాబట్టి నేను మళ్ళొకసారి మీకు విన్నవించేదంటే, మీరు ఎక్కడైతే పర్ఫెక్ట్గా చేయాలో అక్కడ పర్ఫెక్ట్గా చేయట్లేరు. అక్కడ చేస్తే మీకు తప్పకుండా మంచి ఫలితం. అందుకని మీకు చాలామంది వచ్చి మా దగ్గర కూడా వచ్చి వాపోతూ ఉంటారు, నేను ఇన్ని చేస్తున్నా, నాకు ప్రతిఫలం లేదు, నాకు రిజల్ట్ లేదు, అది లేదు, ఇది లేదు. ఎందుకుంటుంది రిజల్ట్? నువ్వు స్నానం చేసే దగ్గర చాలా చక్కగా గంటసేపు చేస్తావు, అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ కావు, అక్కడ ఎన్ని చేయాలని చేస్తావు, టిఫిన్ దగ్గర కాంప్రమైజ్ కావు, నువ్వు దేని దగ్గర కాంప్రమైజ్ కావు. ఎక్కడ కాంప్రమైజ్, ఎక్కడ మళ్ళీ టెన్షన్గా ఉంటావు? పూజ దగ్గరనే, అక్కడ దీపం వెలిగించి అక్కడికి వెళ్ళిపోవడం, అది కాదు. అక్కడ నువ్వు ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయి. నీకు వచ్చింది ఒక్క శ్లోకం చదువుకో అక్కడ చక్కగా, నీకు ఏది వస్తుంది? ఒక చిన్న అష్టోత్తరం చదవడానికి ఎంత టైం పడుతుంది తెలుసా మీకు? ఖచ్చితంగా అది అష్టోత్తరం కనుక పర్ఫెక్ట్గా చూసుకుంటూ చదివి వచ్చిన వాళ్లకు కేవలం ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే, మ్యాక్సిమం 3 మినిట్స్ 4 మినిట్స్. అంటే లైఫ్లో ఇది చాలా చిన్న విషయం కదా, మనం ఒక డేలో ఒక చాలా చిన్న విషయం కదా 4-5 మినిట్స్ అనేది. దీన్ని కూడా మనకి ఎక్కడ స్పెండ్ చేయమంటున్నాం? ఏదో వేరే ప్రదేశంలో స్పెండ్ చేయమంటలేం కదా. నీకు దేని వలనైతే నీకు వస్తుందో శక్తి, దేని వలనైతే నువ్వు ఎదుగుతున్నావో, దేని వలనైతే నువ్వు డబ్బు సంపాదిస్తున్నావో, నీకు దేని వలనైనా విద్యా ఉద్యోగంలో మనం ముందుకెళ్ళగలుగుతున్నావో ఆ ప్రదేశంలో అక్కడ నేను చేయమంటున్నాము. అది ఎక్కడ? మన పూజా గది, మన ఇంట్లో పూజా గది, ఆ పూజా గది దగ్గర చేయాలి. అక్కడ మనం కొద్దిగా టైం స్పెండ్ చేసినట్లయితే మీకు చక్కని ఫలితం వస్తుంది. మీరు ఈ పని చేయండి. చక్కగా స్వామికి నిత్య నైవేద్యము. నిజానికి శాస్త్రం ఏం చెప్పిందనంటే, మనం తినే భోజనం కూడా స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం భోజనం చేయాలి. అది శాస్త్రం. మనం తినే ప్రతి వస్తువు, మనం తినే భోజనము తప్పకుండా భోజనం తీసుకున్న తర్వాత దాని మీద మనం వండిన పదార్థాలు వేసి, కూర, చారు, మజ్జిగ, ఉప్పు, లవణము అవన్నీ వేసి స్వామికి నివేదించి అప్పుడు తినాలి. అప్పుడు తింటే అది మనకు ప్రతిఫలం ఉంటుంది. సరే, అవన్నీ చేయలేము మనం. ఎందుకనంటే వాస్తవానికి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్, కండిషన్స్ ఏంటి? పిల్లలు ఎర్లీ మార్నింగ్ వెళ్తారు, బై 6:30, 7 ఆ లోపే తల్లిగారు లేచి స్నానం చేసి వండడం అనేది చాలా కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే, కఠినమైన విషయమే. కాబట్టి ఏదో ఫ్రెష్ అప్ అయి చక్కగా దండం పెట్టుకొని ఏదో చేస్తారు. అలా స్నానం చేయకుండా వండిన పదార్థాన్ని మనం దేవునికి పెట్టలేం కదా. కాబట్టి అందుకోసమే వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయినాక మనం స్నానం చేసి చక్కగా మనకు తోచింది ఏదో ఒకటి, మిష్టినో నైవేద్యమో ఏదో ఒకటి స్వామికి నైవేద్యం పెట్టినది మంచిగా ఉంటుంది. ఆ విధంగా చేయాలి. తప్పకుండా చివరి మాట, పూజ చేయవలసింది ఇంట్లో ఎంతమంది ఉన్నప్పటికీ యజమాని పూజ చేస్తే వచ్చిన ఫలితం ఎవరు చేసినా రాదు. ఆడవాళ్ళ కన్నా యజమాని చేయాలి పూజ. యజమాని పూజ చేస్తే ప్రతిఫలం రెట్టింపుగా ఉంటుంది. యజమాని వీలు కాకపోతేనే అప్పుడు ఆడవాళ్ళు, కాకపోతే తర్వాత పిల్లలు, ఈ విధంగా స్టెప్ బై స్టెప్ రావాలి. కానీ ఫస్ట్ యజమాని నేను చేయను, నేను కూర్చుంటా మీరు చేయండి అంటే మాత్రం దాంట్లో 100% ప్రతిఫలం మాత్రం ఉంటుండొచ్చు, రిజల్ట్ ఉంటుంది. బట్ 100% రిజల్ట్ మాత్రం 80% ఉండదు. యజమాని ఉండి అన్ని అనుకూలంగా ఉండి కూడా చేయకపోతే మాత్రం అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలా యజమాని చేయండి, చేస్తే తప్పకుండా మంచి ప్రతిఫలం ఉంటుంది. ఈ విధంగా నిత్య పూజ చేసుకోండి, మంచి ప్రతిఫలాన్ని ఆశించండి. ధన్యవాదాలు గురుజీ.